అందరికి కూడా నమస్కారం. నిన్న మన పాల్కొండ ఎమ్మెల్యే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలను ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తున్నారు. మరి వారి ఆరోపణలు అవి తప్పో ఒప్పో తేల్చాల్సింది ప్రజలే కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మహిళల పట్ల ఆడబిడ్డల పట్ల చిత్తశుద్ధి ఎంతుందో మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వాళ్ళ అధికారంలో దాదాపు 2 సంవత్సరాలకు కూడా చెట్లు ఇచ్చేవారు కాదు. ఈరోజు పరిస్థితి తీసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏవైతే చెక్కులు ఇస్తున్నామో ఇంకా సింహభాగం చెక్కులను కూడా వారు ఆ రోజు వారికి వచ్చినటువంటి అభ్యర్థులు అవన్నీ పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ఉన్నప్పుడు డబ్బులేమో తెలిసినప్పటికీ ఎలక్షన్ల గిరాల ఉద్దేశంతో సంఘాలకు డూప్లికేట్ వదిలించి ఇచ్చేడు. అవి అధికారం అయినప్పటికీ కూడా డబ్బులు లేకుండా ఎటువంటి శాంక్షన్స్ లేకుండా ఖాళీ అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మోసేటువంటి ప్రయత్నం ఆ రోజు సంఘాలను చేసేడు. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షలు ఇస్తున్నామని ఒక పేపర్ ఇచ్చి ఆ ఓట్లను ఆ పొద్దు రూపాయల ఓట్లు తప్పే ప్రయత్నం చేసి దొడ్డిదారులు మన అందరూ కూడా తెలిసింది. చెక్కులన్నీ రెడీ అయితే చెక్కు ల్యాబ్స్ ఎక్కినాయని తెలిసినటువంటి పాల్గొన్న నియోజక కాంగ్రెస్ పార్టీ 18 జనవరి రోజు మా కాంగ్రెస్ పార్టీ మా సోదరులు మీ మీద ఆరోపణలు చేసింది. మీరు అనవసరంగా ఆడబిడ్డల జీవితాలను ఆడుకోకండి, చెక్కులను రెడీ అయ్యి ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పినప్పటికీ చెక్కులు వంచకుండా మళ్ళీ అదే మూతపడి అదే అహంకారంతో ఈ చెక్కులను పంచే ప్రక్రియ నేను బహిష్కరిస్తున్నా అని కొన్ని కుంటి సాగులతో బహిష్కరిస్తున్నట్టు వారు 20 జనవరి నాడు కలెక్టర్ గారు ఒక ఉత్తరం రాశారు. మరి మీకు ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మేమే చెక్కులు వంచచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ ఎమ్మెల్యేల విలువలు కాపాడాలని మా కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నిర్ణయం తీసుకొని పంచే అవకాశం ఉన్నప్పటికీ అసలు అహంకారం కోరిన అవసరం లేదు, ఎమ్మెల్యే పంచనని చెప్పి మేము మీకు డిస్టర్బ్ చేయకుండా మీరు 18 జనవరి నాడు మేము మీకు గుర్తు చేసి అన్ని రోజులు నిధులు ఉన్నటువంటి మీరు 20 జనవరి నాడు ఉత్తరం రాసిన కలెక్టర్ గారు. దీన్ని బట్టి పాల్గొన్న ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలా. వారి చిత్తశుద్ధి ఏముంది, ఆడబిడ్డల పట్ల నిర్లక్ష్యం చేసింది వారు, వారి అహంకారాన్ని మరొకసారి ప్రజలు నిర్వహించింది వారు. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసే ప్రయత్నం చేసింది ఎంతవరకు కరెక్ట్గా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ ఆయన సంబంధం లేదు బహిష్కరిస్తున్నా అని చెప్పి 20 జనవరిలో లెటర్ రాసినటువంటి వారు 18 మార్చ్ మళ్ళొక ఉత్తరం రాసిన ప్రభుత్వానికి ఆర్డీఓ గారు ఏమని రాసిండు, ఆర్డీఓకి ఏమని రాసిండు, మేము విలేజ్ సెక్రటరీల ద్వారా పంచిపోయించని ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చింది. ఒక్కసారిగా కలెక్టర్కి రాస్తాం, ఒక్కసారి ఆర్డీఓకి రాస్తాం. కలెక్టర్ సుపీరియర్ అథారిటీ, ఆర్డీఓ సుపీరియర్ అథారిటీ. కలెక్టర్ గారికి మీరు రాసి ఉందా మరొకసారి కలెక్టర్ రాసి కలెక్టర్ గారు చర్యలు తీసుకునేవారు, తప్పక విలేజ్ సెక్రటరీ ద్వారా పంచిపించేవారు. మీరు కలెక్టర్ ఒక్కటి విజ్ఞప్తి చేస్తారు, ఆర్డీఓ ఒక విధంగా ఆదేశిస్తారు. మీరు అనవసరంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ మీ కుటిల నీతి, మీ సంకుచిత నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. కనోదేశంలో ఈ రోజు ఈ మీడియా సమావేశం ద్వారా వేల్పూర్ మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వేల్పూర్ మండలంలో అన్ని గ్రామాలు దాదాపు జానకంపేట, పచ్చలనాడు కూడా, అక్నూరు, మోతే, కుక్నూరు, కోమన్పల్లి, వెంకటాపూర్ దాదాపు 70% గ్రామాలను కూడా ఈ వాగు పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ కూడా చూస్తే ఈ రోజు వేల్పూర్ మండలంలో కొన్ని గ్రామాలు ఏవైతే లేవో ఏవైతే పడిగెల ఒక గ్రామం, అన్సాపూర్, పోచంపల్లి, సాయంపేట్, అమినాపూర్, ఈ 5-6 గ్రామాలకు మాత్రమే అక్కడ వాగు లేదు, వాళ్ళ దృష్టి
వారు కూడా ఈ రోజు దోపిడీకి గురవుతున్నారు. వారికి కూడా ఈ రోజు ఉసుకే 6,000, 6,000, 7,000 అనేటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఈ మాఫియాని తప్పక వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో చర్చిస్తుందని తప్పక ఈ మాఫియాని తీసేస్తాం. ఈ 5 గ్రామాలు ఎవరైతే ఉన్నారో పడిగల కానీ, అంశాపూర్ కానీ, పోచంపల్లి కానీ, అమినాపూర్ కానీ, సాయంపేట కానీ మీరు తీసుకున్న 6,000 ఉసుకని 6,000 పైచీలు వసూలైన ఉసుకని కేవలము 2,000 రూపాయలకి అందించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. వేల్పూర్ మండల ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. మీ మండల నాయకులు చెప్పుకుని ఏ విధంగా మీ అందరినీ దోపిడీ చేసి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 5 గ్రామాల ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దృష్టిగా 2,500లకు 2,600 కాంగ్రెస్ పార్టీ త్వరలో ఒక వారం రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడుతుందని తప్పకుండా మీకు 2,500కే అందిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాల్గొన్న నియోజకవర్గంలో గతంలో ఎవరికి సీఎంఆర్ఎం కావాలన్నా, లేకుంటే కళ్యాణ లక్ష్మి రావాలన్నా, షాదీ ముబారక్ రావాలన్నా బ్రోకర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతికాడి వాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు సంతకాలు పెట్టేవారు. మరి చెక్కులు వచ్చిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి వసూలు చేసుకొని చెక్కులు ఇచ్చేవారు. కానీ ఈరోజు పాల్గొన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి ఏం తావులేదు. మీరు ఎంఆర్ ఆఫీస్ పోతే మీ ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్ కట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించింది. పాల్గొన్న నియోజకవర్గ ప్రజలారా ఈ వెసులుబాటును, ఈ సౌలతులను మీరందరూ ఉపయోగించుకోవాలా. ఏ బ్రోకర్ దగ్గరికి కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తూ గతంలో దీనికి ఎమ్మెల్యే సైన్ ఒకటి పెట్టి ఎమ్మెల్యే చుట్టూ తినిపించుకునేవారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దానికి అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు మా కార్యకర్తలకు ఇచ్చినా సరే ఎవరు ₹100 ఇవ్వాల్సి వస్తుంది, ఎవరు ₹1 అడగరు. మీ ఇంటికి చెక్కు తెస్తున్నాం, తెచ్చి ఇస్తున్న సందర్భంలో కొంత కార్యకర్తలు అడుగుతున్నారు, కొంతమంది ప్రజలు అడుగుతున్నారు మీకు ఏం కావాలా, అరే మాకేం వద్దంటే మరి టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని డబ్బులు వసూలు చేసేవారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎంత ప్రజలను అన్యాయం చేసినావు, ఒక్కసారి ఉష్కల దోపిడీ చేసినావు. నీ అన్ని డూప్లికేట్ కాంట్రాక్టర్లు డూప్లికేట్ వర్కులు చేసి కాంట్రాక్టర్తో దోపిడీ చేస్తున్నావు. 100 కోట్ల అభివృద్ధి పేర ప్రజలను ముంచినావు, అన్ని నాశనకం పనులు చేపించినావు. ఈ విషయం పక్కన పెడితే కనీసం చిన్న పేద ప్రజలను కూడా కళ్యాణ లక్ష్మి చెక్లస్తను, సీఎంఆర్ఎం చెక్లస్తను దాంట్లోకి దాదాపు 20%, 30% మీరు వసూలు చేసేవారట. ఈ రోజు పాల్గొండలో ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలను విముక్తి చేసి ఒక ప్రజాపాలన తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఇప్పటికైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటే అనవసరంగా మీరు చేసిన ఈ తప్పులను మర్చిపోయి అవాకులు చవాకులు పేర్చకండి. మీ మర్యాదను కాపాడుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.